ప్రజా జీవితంలో పాటను కాపాడుకుంటూ తమ ఆట పాటలతో ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీస్తూ తెలంగాణలో కూడా మన ప్రాంతంలో అద్భుతమైన రీతిలో మన ఉద్యమానికి మద్దతుగా నిలిచినటువంటి అరుణోదయ సాంస్కృతిక సంస్థ సభ్యులందరికీ, ముఖ్యంగా విమలకకు ఎన్నో పాటలు ఇచ్చిన ఈరోజు జైల్లో ఉన్న మిత్రుడు అమరికి అందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నిజానికి ఈ ఆట పాటలతోనే తెలంగాణ ఉద్యమం ఈరోజు కాపాడబడింది. కళలతోనే, ఈ పాటలతోనే నిజంగా ఈరోజు తెలంగాణ ఉద్యమం అనేది సజీవంగా ఉందంటే అది అతిశయోక్తి కాదు. నేను విమలకను ఒక పోస్టర్ వెళ్ళేటప్పుడు చాలా మంది కూర్చుంది. నాకు చూడలేదు, నేను అడిగాను విమలకను అన్నది చూడలేదు. నేను కూడా కమిటీ సభ్యుడే. అంటే మేము ఒక 1 year నుంచి తెలంగాణ ఇన్వైట్మెంట్ సందర్భంగా అతి దగ్గరగా ఈ కళాకారులతో కలిసి పనిచేసినటువంటి అదృష్టం నాకు కలిగింది. ఎప్పుడో 72-75 మధ్యలో నేను యాక్చువల్లీ ఇదే కమ్యూనిస్ట్ ఫిలాసఫీకి ఆకర్షితుడై PDC అధ్యక్షుడే పనిచేస్తాను. ఆ తర్వాత సర్వీస్గా పనిచేసిన నిజాన్ని పనులు 25 ఏళ్ళు దూరమైన మళ్ళా తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని తెలంగాణ ఉద్యమంలో దూకిన తర్వాత మేమందరం కలిసి పనిచేస్తున్నాం. ఇవాళ మేము కూడా అతి దగ్గరగా సాన్నిధ్యంగా పనిచేస్తూ ప్రజల్లో తిరిగే అవకాశం వచ్చినప్పుడు ఈ కళాకారుల కృషి నాకు ప్రత్యక్షంగా చూస్తామన్నా వాడు ఏ విధంగా ఆడి పాడి తెలంగాణ ఉద్యమాన్ని ఈరోజు కాపాడుతున్నా చూస్తున్నాను. అయితే నేనన్నా నా అనుభవం ఏంటంటే అన్న నేను ఎందుకు లేదంటే నువ్వు రచయిత కాదు, కవి కాదు, కళాకారుడు కాదు కాబట్టి నిజంగా ఈ స్టేజ్ మీద గీచిన ఆగని చుక్కరాలు కూడా పాడబడింది. మా నాకేమో పాట రాగారు. నేనన్నా అక్క నీకు సరిగతిలో నేను కూడా రచయితనే 72-75 మధ్య చాలా తెలంగాణకు సంబంధించిన గేయాలు రాసిన, అదేవిధంగా ఒక పుస్తకం కూడా రాసిన. అంటే అదే ఈ సంఘాలలో ముందు వచ్చి నేను కూడా పిలుస్తున్నాను. బహుశా నన్ను అందుకే పిలిచి మీరు, ఎందుకంటే పిలిచి అందరూ పడవబడి సంస్థలు తప్ప సంస్థలు వాళ్ళేరు పాపం. కానీ వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా అద్భుతమైన కంట్రిబ్యూషన్. అసలు మా హరగోపాల్ సార్ ఇక్కడికి వెళ్ళిపోయింది, వరవరరావు సార్ వెళ్ళిపోయింది. కానీ మాకు తెలుగు చెప్పింది వరవరరావు, అదేవిధంగా ఆర్ట్ స్థాయిలో పబ్లిక్ అడ్మిషన్ చెప్పింది హరగోపాల్ సార్. ఆ ఇద్దరు కూడా మా గురువులే, నా గురువులే. ఒక రకంగా ఈ కళాకారుల స్ఫూర్తి, అట్లాంటి గురువుల స్ఫూర్తితోనే ఆ రోజుల్లో మేము ఉద్యమాల్లో పాల్గొన్నాం. ఈ రోజుల్లో కూడా ఉద్యమంలో యాక్టివ్ ఉండడానికి కూడా వాళ్ళే కారణం, ఇదే కళాకారుల స్ఫూర్తి కారణం అని మనం చేస్తూ మరొక వీళ్ళు చేసినటువంటి కంట్రిబ్యూషన్ ఏదైతే కృషి ఉందో తెలంగాణ ఉద్యమానికి అది కొనసాగాలని, మనం తెలంగాణ తెచ్చుకునేదాకా ఈ కళాకారులు ఖచ్చితంగా మనం కూడా ఉంటారు. కాబట్టి మనందరం కూడా వాళ్ళని అభినందించాలని వారికి మరొకసారి అభినందనలు ఇవ్వడానికి ప్రత్యేకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటామని. జై తెలంగాణ, జై తెలంగాణ.